ఓం శ్రీ మాత్రే నమః. ఆ దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. కర్కాటక రాశి వారికి అదృష్ట గడియలు సెప్టెంబర్ నెల 3వ వారంలో ఒక స్త్రీ ఆశీర్వాదం. ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. కర్కాటక రాశి వారికి ఆ దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, సెప్టెంబర్ నెల 3వ వారంలో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరికి ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో వీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడి జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చెయ్యాలి అనే తప్పును కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి సమయంలో చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి, మీకు మేలు జరుగుతుంది. కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టెత్తుతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి వస్తాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గణపతి ఆరాధన శుభప్రదం. అష్టమ రాశిలో చంద్రగ్రహణం అశుభప్రదం కాబట్టి జాగ్రత్త. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఆర్థికపరమైన లాభాలు ఉన్నప్పటికీ జాగ్రత్త అయితే అవసరం. భూగృహ సంబంధ విషయాల్లో పురోగతి కనిపిస్తోంది. ఉద్యోగంలో చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పైవారి నుండి ఇబ్బందులు రాకుండా శాంతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. శివ సహస్రనామం చదివితే మీకు మేలు జరుగుతుంది. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది. ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా, ముఖ్యంగా మీ తల్లి గారి యొక్క ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశి వారి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయం ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క 2వ ఇంట్లో శుక్రుని సంచారం మంచి ఆదాయ ప్రవాహాన్ని తెస్తుంది మరియు కొన్ని ఊహించలేనటువంటి లాభాలు కూడా సూచింపబడుతున్నాయి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైన వస్తువులపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు కూడా ముఖ్యంగా చివరి 2 వారాల్లో ఇది ఒక మంచి నెలగా చెప్పాలి. కుటుంబపరంగా ఈ నెల బాగుంటుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి కూడా కలగవచ్చు. మీరు ఒక కుటుంబ వేడుకకు కూడా హాజరు కావచ్చు. కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళడం చేత నెలాఖరులో మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి, ముఖ్యంగా మీ యొక్క తల్లిగారికి కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే సూచింపబడుతున్నాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది, కానీ మీకు చర్మం లేదా అలర్జీలకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళడం వలన ముఖ్యంగా చివరి 2 వారాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ యొక్క ఆహారపు అలవాట్లపైన కూడా మీరు దృష్టిని పెట్టండి మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోండి. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల అయితే చూస్తారు మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా కనిపిస్తోంది. తమ యొక్క వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దాన్ని విస్తరించాలి అని అనుకునే వారికి ఈ నెలలో దానిపైన పనిని ప్రారంభించవచ్చు. కష్టపడి
కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి 2 వారాల్లో మీరు తక్కువగా లాభాలను చూడవచ్చు, కానీ మీ యొక్క వ్యాపార విస్తరణ అయితే మీకు సూచింపబడుతున్నందువలన చింతించాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా మంచి నెల. శక్తివంతమైనటువంటి 3వ ఇంటి సంచారాల కారణంగా వారు తమ యొక్క పరీక్షల నుండి మంచి గుర్తింపు మరియు మెరుగైన ఫలితాలు పొందుతారు. 12వ ఇంట్లో గురుని సంచారం కొన్ని ఆటంకాలను కలిగించవచ్చు, కాబట్టి మీ యొక్క ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు కోరుకున్న ఫలితాలు సాధించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ నెల సానుకూలమైన శక్తులను పెంచుకోవడానికి మరియు చిన్న చిన్న సవాళ్లను అధిగమించడానికి కూడా మీరు కొన్ని పరిహారాలను పాటించాలి. 12వ ఇంట్లో గురునికి ఖర్చులను నిర్వహించడానికి మరియు చదువుల ఏకాగ్రతను కాపాడుకోవడానికి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు మిఠాయిలను సమర్పించండి. 8వ ఇంట్లో రాహు కొరకు ఆకస్మిక అడ్డంకులను నివారించడానికి రోజు దుర్గా చాలీస పఠించండి లేదా వినండి. 4వ ఇంట్లో కుజుని కొరకు ఇంట్లో శాంతిని నిర్ధారించడానికి మరియు మీ యొక్క తల్లిగారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారాల్లో హనుమంతునికి ప్రార్థనలు చేయడానికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు శారీరకంగాను మానసికంగాను కూడా చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది. ఈ రాశి వారు అందరితోనూ కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు వీరు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనబడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అండి. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికము. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తున పెట్టుకునే స్వభావం కూడా వీరికి అలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల్లో స్థిరపడతారు. అనగా వాహనం పైన, నౌకల పైన, విమానములు, రైలు బండ్ల పైన తిరిగే వ్యాపారాల్లో వీరు నిర్వాహకులుగా ఉంటారు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.